అంటే సబ్జెక్ట్ లో డీవియేషన్ తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. అవును, ప్రభుత్వమే. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దానికి అనుకూలంగా కదానండి మేము ఉద్యమం చేస్తున్నాం. అవునన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర కేబినెట్ మంత్రి చేసినటువంటి ట్వీట్ ని సమర్థించడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తప్పించి పేరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మాకు అనిపించట్లేదండి. ఎస్ అన్న, అవును. సో ఇట్ ఈస్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ రాష్ట్రంలో నడుస్తుందండి. అన్నా, ఏ విధంగా ఇప్పుడైతే నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కానీ ప్రెస్ మీట్ పెట్టేలో చాలా విషయాలు ఫైట్ చేస్తున్నారు, చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. అదే తరహాలో ఎవరికైనా కష్టం వచ్చినా కూడా నాన్నగారు వెళ్ళి ఆ భూముల విషయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా స్పందిస్తేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ